చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శరన్నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈసారి మనకు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి కూడా. చాలామంది మొదటి రోజు నుంచే, నవరాత్రుల ప్రారంభం నుంచే చేయలేని వారు, ఏదైనా ఆటంకం వచ్చి మొదలు పెట్టని వారు ఇంక ఈ సంవత్సరం ఇంతే, నేను అమ్మవారికి పూజ చేసుకోలేకపోయాను నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అని బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి అంటే మన సనాతన ధర్మంలో, మన పూజల్లో, వీటిల్లో చాలా మనకు సౌలభ్యాలు కల్పించారు పెద్దవాళ్ళు. ఇలా కుదరకపోతే ఇలా చేసుకోవచ్చు అని. ఈ నవరాత్రుల్లో కూడా ఈ 9 రోజులు కుదరకపోతే ఆఖరి 3 రోజులు చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అని, ముఖ్యంగా ఫలితం పక్కన పెడితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటాం. ఫలితం అంటే అదే కదమ్మా, అమ్మవారి అనుగ్రహమే ఫలితం. అదే, అంతే అనుకోవచ్చు. సో అందుకని ఈ ఆఖరి 3 రోజులు అంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి విశేషంగా చాలామంది చేస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రులు 9 రోజులు చేయలేని వాళ్ళు ఈ ఆఖరి 3 రోజులు చేస్తారు. ఓకే. శాస్త్రం ఏం చెప్తుందంటే 9 రోజులు ఈ అమ్మవారికి శరన్నవరాత్రోత్సవాలు ఉపాసకులు ముఖ్యంగా అమ్మవారిని ఉపాసించి పూజిస్తే ఆవిడ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఆనవాయితీగా నవరాత్రులు చేసేవాళ్ళు కలశ స్థాపన చేసి 9 రోజులు కూడా దీక్ష పూని పొగలల్లా ఉపవాసం ఉండి, దీంట్లో ఎట్లా ఉంటుందంటే దేవి శరన్నవరాత్రుల్లో రోజుకి ఒక పూట పూజ చేసుకునే విధానం ఉంటుంది సింపుల్గా. ఓకే. కొంతమంది బాగా డెడికేటెడ్గా నవరాత్రులు చేసేవాళ్ళు 3 పూటలా పూజలు చేస్తారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల డిఫరెంట్ నైవేద్యాలు పెడతారు. కానీ మహానివేదన రాత్రిపూట పెడతారు. ఓకే. పొద్దున, మధ్యాహ్నం అల్పాహారం లాగా, అంటే ఏదైనా స్వీట్ లాగాను, గారెల్లాగాను, పాయసం లాగాను అట్లా పెడతారు. ఓకే. రాత్రిపూట వచ్చేసి మహానివేదన, అన్నం, పప్పు, కూర, భక్ష్యం, భోజ్యం అన్నీ పంచభక్ష పరమాణాలు అంటారు కదా, వాళ్ళ శక్తి కొలది వాళ్ళు రాత్రిపూట నివేదించి అప్పుడే వాళ్ళు కూడా భోజనం చేస్తారు. ఓకే. ఇదొక పద్ధతి. ఇంకా డీప్గా అమ్మవారి భక్తులు ఇమ్మర్స్ అయిపోయిన పెద్ద పెద్ద పీఠాల్లో, శృంగేరి శారదాపీఠం కానివ్వండి, కంచి కామాక్షి పీఠం కానివ్వండి, లేదా పుష్పగిరి పీఠం కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద పీఠాల్లో షట్కాల పూజను చేస్తారు. అంటే 6 యామాల్లో 6 పూజలు చేస్తారు. రోజుకి 6 పూజలు చేస్తారు. ఏ సమయంలో ఉంటుంది గురుగారు? 4 గంటలకు ఒక యామం, ప్రతి 4 గంటలకు ఒక యామం. ఓకే. ఓకే. 6 4 24 గంటలు, అంటే రౌండ్ ద క్లాక్ పూజలు జరుగుతాయి అన్నమాట. ఇది అందరూ చేయలేరు, చేయాలన్నా చేయలేరు. ఇది చాలా నియమనిష్టలతో కూడుకొని ఇంకా సాక్షాత్ అమ్మవారు అక్కడ కూర్చొని పూజలు చేయించుకునే విధంగా ఉంటుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో విత్తం కొద్దీ వైభోగం, మన దగ్గర మన భక్తి కొద్దీ, మనం చేసే ఇది కొద్దీ అక్కడ అమ్మవారు అన్ని రకాలుగా కూడా పూజలు అందుకుంటుంది. అయితే ఏదైనా మనసు ప్రధానం, శ్రద్ధాభక్తులతో మన మనస్సుని, అంటే మన మనసును కానీ, లేదా మనకు స్తోమత లేకపోయినా అప్పు చేసి కానీ, లేదా నాకు స్తోమత లేదని బాధపడుతూ కానీ, లేదా వేరే బడ్జెట్ని తీసుకొచ్చి ఈ పూజల్లో పెట్టి మీరు చిరాకు పడుతూ, బాధపడుతూ, కష్టపడుతూ చేయటం కానీ అమ్మవారు ఒప్పుకోదు. ఓకే. మన శక్తి కొలది చేసుకోవాలి. మీ శక్తి కొలది, మన ఎంతవరకు శక్తి ఉంటుందో ఆర్థికంగా అంతవరకు చేసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళడం అనేది విధాయకం. ఇప్పుడు మీరు అన్నట్టు 10 రోజులు పూజలు చేయలేని వాళ్ళు, నవరాత్రులు చేయలేని వాళ్ళు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం దగ్గర నుంచి మహాసరస్వతి, దుర్గాదేవి అంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, ఈ 4 రోజులు చేసుకోవాలి కంపల్సరీ. తిథుల ప్రకారంగా అయితే ఏ రోజు నుంచి ప్రారంభం గురుగారు? సప్తమి, మూలా నక్షత్రం ఒక రోజు వస్తాయి. కానీ ఈసారి కొంచెం తిథులు కాస్త అటు ఇటుగా రావడం వల్ల సరస్వతీదేవి అలంకారం మూలా నక్షత్రం అష్టమి రోజు వచ్చింది.
సో అందుకని ఈసారి నవరాత్రులు 10 రకాల అలంకారాలు ఉంటాయి. మామూలుగా 9 రకాల అలంకారాలు అయితే ఈసారి 10 రకాల అలంకారాలు, 11 అలంకారం కూడా ఉంటుంది. 10 అవతారాలు అంటే విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవి ఉంటుంది. అట్లాగే ఈసారి ఒక రోజు ఎక్స్ట్రా అనమాట. అంటే 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినాయి అనమాట. ఎందుకని గురుగారు ఒక రోజు ఎక్కువగా ఈసారి? తిథి మధ్యాహ్నం దాకా ఒక తిథి ఉండి మధ్యాహ్నం నుంచి ఇంకో తిథి ఉండటం వల్ల, ఇవి నవరాత్రి పూజలు అవటం వల్ల రాత్రిపూట చేసే ఆ తిథి ఉండాలి కాబట్టి. ఇప్పుడు దుర్గాష్టమి అన్నాం అనుకోండి, దుర్గాష్టమి పూజ రాత్రిపూట అష్టమి ఉంటేనే కుదురుతుంది. అట్లా మహర్నవమి రాత్రిపూట నవమి ఉండాలి. సో ఆ ప్రాసెస్లో ఒక రోజు ఎక్కువ వచ్చిందనమాట ఈసారి. 11 రకాల అలంకారాలు. ఏదేమైనప్పటికీ కూడా 29వ తారీఖు సెప్టెంబర్ 29వ తారీఖు శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం, మూలా నక్షత్రం ఆ రోజు. అక్కడి నుంచి మూలా నక్షత్రం అనేది విద్యకి అన్ని రకాలుగా సరస్వతీదేవిని మనం పూజించుకున్నాం. అంటే మనం సకల విద్యల్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆ అమ్మవారిని కొలిస్తే మనకు అన్ని విద్యలు వస్తాయి, బుద్ధి జ్ఞానము విద్య అన్నీ వస్తాయి. సో విద్య ఉంటే అన్ని సాధించుకోవచ్చు కాబట్టి అక్కడి నుంచి పూజ చేసుకోవచ్చు. లేకపోతే 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి చేసుకోవచ్చు. లేకపోతే అది కూడా కుదరదు అంటే మటుకు ఖచ్చితంగా మహర్నవమి రోజు, నవమి రోజు అమ్మవారి దుర్గా పూజ చేయాలి కంపల్సరీ. ఆఖరి రోజు కన్నా ముందు రోజు. ఆఖరి రోజు విజయదశమి అందరూ పండగ చేసుకుంటారు. ఆ రోజున మీరు పూజ చేసినా చేయకపోయినా మీరు ఇంట్లో వండుకున్న అమ్మవారికి నివేదించి మీ శక్తి కొలది చేసుకోవచ్చు. కానీ ఏదేమైనా కూడా పూజ, అమ్మవారికి పూజ, శక్తికి పూజ అనేది మహర్నవమి చాలా విశేషం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా ఈ ఆఖరి 4 రోజులు చేయాలన్నా, 3 రోజులు చేయాలన్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగానే అమ్మవారిని తీసుకుంటాం కాబట్టి ఆ రోజు రూపం ఏంటి, ఆ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రత్యేకంగా ఈ రంగు వస్త్రాలు అని అంటూ ఉంటారు. ఆ రంగు ఏంటి, ఆ నివేదనలు ఏంటి, అమ్మవారి నైవేద్యాలు తప్పకుండా తెలుసుకుందాం అమ్మ. 29వ తారీఖు శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం. ఆ రోజు అమ్మవారికి సరస్వతీదేవికి తెల్లటి రంగు చీర. అయితే ముత్తైదుకి తెల్లటి రంగు కట్టకూడదు కదా, అందుకని గ్రాండ్గా బార్డర్ ఉన్న తెల్ల చీర కట్టాలి. సెల్ఫ్ డిజైన్ ఉండి, అంటే మధ్యలో చమ్కీలు బుట్టాలు ఏవో ఉండి తెల్ల చీర, మధ్యలో బుట్ట అవన్నీ ఉండాలి. గ్రాండ్గా బార్డర్ గోల్డ్ కలర్లోనో, పింక్ కలర్లోనో, ఆకుపచ్చ రంగులోనో, ఎరుపు రంగులోనో, ఏదైనా సరే అమ్మవారికి ఇష్టం. ఆ రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి. అంటే మీ ఇంట్లో మీకు చీర కట్టుకునే విధానం ఉంటే అమ్మవారికి కట్టచ్చు, గుళ్ళో అయితే కడతారు. ఇంట్లో మనం ఫోటోలకో లేకపోతే చిన్న విగ్రహాలకో కట్టలేం కాబట్టి అమ్మవారికి ఆ చీర సమర్పించి మళ్ళీ మీరు వాడుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆ రోజు అమ్మవారికి అల్లం వేసిన గారెల్ని, క్షీర పాయసాన్ని నివేదించాలి. అల్లం వేసిన గారెల్ని, క్షీర పాయసాన్ని నివేదించాలి. ఆ రోజు అమ్మవారిని వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే ఈ మంత్రంతో అమ్మవారిని పూజ చేసుకోవాలి. లేదా మీకు ఇంకా ఇతరత్ర సరస్వతీదేవి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు, లేదా లలితాష్టోత్తరం చదువుకోవచ్చు, లలితా సహస్రనామం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మటుకు నన్ను అడిగితే ఈ మంత్రం ఆ రోజు ఎక్కువగా జపించుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్, ఈ మంత్రంతోనే ఆ రోజు అమ్మవారిని ఆరాధించాలి. తద్వారా మనకి సకల విద్యలు, జ్ఞానము సంప్రాప్తిస్తాయి. ఎన్నిసార్లు సాధ్యపడితే అన్నిసార్లు మీ మనసు అంటే కనీసం ఒక 11 సార్లకు తగ్గకుండా చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. మరి మరుసటి రోజు దుర్గాష్టమి. ఈ దుర్గాష్టమి రోజు అమ్మవారికి ఎర్రటి చీర, గారెలు, పులిహార ఇవి నివేదించాలి అమ్మవారికి. ఎర్ర చీర, మీరు బార్డర్ ఏదున్నా పర్లేదు. అమ్మవారు అంటే ఆ అమ్మవారికి పెట్టేది ప్రధానంగా ఎర్ర చీర ఉండాలి. గారెలు, పులిహోర ఇవి ఖచ్చితంగా. మిగతావన్నీ కూడా అంటే ప్రతిరోజు కూడా దైవారాధనలో ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏం పెట్టినా పెట్టకపోయినా పానకం, వడపప్పు, కొబ్బరికాయ కంపల్సరీ పెట్టాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. పానకం, వడపప్పు, కొబ్బరికాయ, కుదిరితే అరటిపళ్ళు. వీటిల్లో ఏంటంటే వీటికి నిర్మాల్య దోషాలు ఉన్నాయి. అంటే అది తగిలింది సరిగ్గా ఉండట్లేదు, శుచి శుభ్రత లేదు అనే వాటికి దోషం ఉండదు. పానకం, వడపప్పు,
నివేదిస్తే మహానివేదన పెట్టినట్టు అనమాట. అంటే అన్నం పప్పు కూర వేసి విందు భోజనం పెడితే అమ్మవారికి ఎంతో అట్లా పెట్టిన ఫలితం ఉంటుంది. కనుక పైన మీరు ఎన్ని చేసినా పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉండేటట్టు చూసుకొని పులిహార, గారెలు అమ్మవారికి నివేదించాలి. ఆ రోజు అమ్మవారిని స్మరించే మంత్రం ఏంటంటే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే అంటే అన్ని రూపాలు ఆవిడవే, అన్ని శక్తులు ఆవిడవే, అన్ని శక్తులు ఆవిడవే, అన్ని శక్తుల్ని కూడా కంట్రోల్ చేయగలిగిన సూపర్ శక్తి ఆవిడది. సర్వశక్తి సమన్వితే ఎటువంటి శక్తినైనా ఆపగలిగిన, ఆమె అధీనంలో ఉంచుకోగల కెపాసిటీ ఆవిడకుంటుంది. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సకల భయాల్ని పోగొట్టి అభయాన్నిచ్చే ఆ దుర్గామాతకి నేను నమస్కరిస్తున్నాను అని ఈ మంత్రం అర్థం. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మరునాడు మహర్నవమి. ఈ మహర్నవమి రోజు మహిషాసుర మర్దినీ దేవి పూజ. ఈ 10 రోజుల్లో మీరు ఎలా చేసినా కూడా ఈ రోజు మటుకు డెడికేటెడ్గా అమ్మవారిని పూర్తిగా శరణాగతులమై అమ్మవారికి మనసుని తనువుని సమర్పించుకొని పరిపూర్ణంగా చిత్తశుద్ధితో ఆ రోజు మనం అమ్మవారిని అర్చించాలి. వీలుంటే 3 సార్లు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం, లలితా స్తోత్రం చేసుకోవడం, 3 పూట్ల పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనీసం ఒక్కరోజు అన్న. ఆ రోజు అమ్మవారికి నీలం రంగు చీర, నీలం రంగు జాకెట్ బట్ట, పూర్ణాలు, పులిహార, పాయసం, గారెలు నివేదన. పూర్ణాలు, పులిహార, పాయసం, గారెలు. పాయసం అంటే సేమియా పాయసం కాదు, అన్నంతో చేసిన పాయసమే పాయసం, పరవాన్నం. అది మీరు బెల్లం వేసి చేసినా షుగర్ వేసి చేసినా పర్వాలేదు. అందులో మీరు జీడిపప్పులు, బాదం పప్పులు వేసినా వేపినా పర్వాలేదు, మీ శక్తి కొలది చేసుకోవచ్చు. అన్నంతో పాయసం చేయడం అనేది అక్కడ అమ్మవారికి విశేషం. అన్నం, పులిహోర, గారెలు, పాయసం, పూర్ణాలు, ఇది ప్రధానమైనది. ఈరోజు అమ్మవారిని మనం పూజించాల్సిన మంత్రం ఏంటంటే నమస్తే రుద్ర రూపిణ్యై నమస్తే మధుమర్ధిని నమస్తే కైటబహారిణ్యై నమస్తే మహిషాసురర్ధిని. నమస్తే రుద్ర రూపిణ్యై నమస్తే మధుమర్ధిని నమస్తే కైటబహారిణ్యై నమస్తే మహిషార్ధిని. ఈ శ్లోకంతోనే అమ్మవారిని ఆ రోజు మనం పూజించాలి. అంటే ఈ శ్లోకంలో రాక్షసుని సంహరించిండ్రు అనే అర్థం వస్తుంది కదా గురుగారు? అంతే. అంటే ఆ ఏ శక్తి అయితే మధుకైటభమర్ధిని, ఏ శక్తి అయితే ఆ రాక్షస సంహారం చేసి లోకాలన్నింటినీ కాపాడిందో ఆ దేవతకి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం వస్తుంది. ఈ శ్లోకం ఆ రోజు ఈ మంత్రంతో అమ్మవారిని మనం అర్చించినా, పూజించినా, జపించినా, ధ్యానించినా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో ఆ శ్లోకంతో ఆ రోజు చేసుకోవాలి. ఒక రకంగా అంటే మనలో ఉన్న అలాంటి రాక్షస గుణాలు, క్వాలిటీస్ ఉన్న తీసేయమని కూడా అంతరార్థం అదే. ఆ రోజు ఆవిడ అది చేసింది. ఈరోజు మనకి అంతర్గతంగా మనలో ఉన్న దుర్గుణాలు, మనలో ఉన్న వ్యసనాలు, మనలో ఉన్న దుర్బుద్ధులు, దురాలోచనలు, ఇవన్నిటిని అంటే మనం ఏదైతే అరిషడ్వర్గాల్ని జయించడానికి తాపత్రయపడుతూ ఉంటామో వాటన్నిటి మీద విజయం సాధించడానికి అమ్మవారిని ఈ రకంగా మనం ఆశ్రయించాలి. ఇకపోతే ఆఖరి రోజు విజయదశమి. ఈ విజయదశమి రోజు అమ్మవారు శాంత స్వరూపంతో, రాజరాజేశ్వరి రూపంతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆ రోజు అమ్మవారికి పసుపు రంగు చీర మహానైవేద్యం. అంటే ఆ రోజు ఇంక అన్ని పెట్టాలన్నమాట. అన్ని అంటే పాయసము, పులిహార, గారెలు, పోళీలు, ఇంకా మీరు ఇంట్లో ఏం చేసుకుంటే అవి, అన్నం, పప్పు, కూర, దప్పడం అంటారు. దప్పడం అంటే అదొక పులుసు, అంటే ముక్కల పులుసు అంటారు. మామూలుగా ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని అంటే మీరు సాంబార్ అంటారు. కాకపోతే మసాలాలు వేయకూడదు, సాంబార్ మసాలాలు వేయకూడదు.
అన్ని ముక్కల పులుసు అంటాం దీన్ని. బ్రాహ్మణులు మామూలుగా అమ్మవారికి నివేదించే నివేదనలు గుళ్ళల్లో కానీ వాటిలో కానీ ఎక్కడైనా దప్పడం అంటారు, పులుసు అంటారు, ముక్కల పులుసు అంటారు. అన్ని రకాల ముక్కలు వేస్తారు దాంట్లో, వేసి పులుసు పెడతారు. అది అమ్మవారికి ఇష్టం. ఇవి మహానివేదన పెట్టాలి. పెట్టి అమ్మవారిని ఆ రోజు శుభ్రంగా సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్యతిం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం అనే లలితా సహస్రనామ స్తోత్ర ధ్యాన శ్లోకంతో కానీ, శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే అనే మంత్రంతో కానీ మనం అమ్మవారిని పూజించాలి. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరేర్దేవి నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్త అంటే అమ్మ నేను దీనుణ్ణి, అల్పుణ్ణి, నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు అనుగ్రహించాలి, నన్ను నువ్వు ఆదుకోవాలి, నేను సంపూర్ణంగా నీకు శరణాగతిని వేడుకుంటున్నాను. పరిత్రాణ పరాయణి అంటే ఆపదలో నన్ను రక్షించి కాపాడే ఓ తల్లి. సర్వస్యార్తి హరేర్దేవి అన్ని రకాల బాధలు, దుఃఖాలు, భయాలు పోగొట్టే ఓ తల్లి, నేను నిన్ను శరణ వేడుతున్నాను. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరేర్దేవి నారాయణీ నమోస్తుతే అని మనం ఆ మంత్రంతో అమ్మవారిని పూజించుకొని, ఇంకా ఇంటి ఆచారం ప్రకారం జమ్మి కొట్టడం ఇవన్నీ ఉంటాయి. జమ్మి కొట్టేటప్పుడు కూడా శ్లోకం ఉంటుంది. జమ్మి కొట్టి ఇప్పుడు మామూలు ఇక్కడ తెలంగాణలో బంగారం అని ఇస్తారు. ఒకళ్ళొకళ్ళు బంగారం ఇచ్చి జమ్మి కొట్టి వచ్చి బంగారం ఇచ్చి ఒకళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు తీసుకుంటారు, చిన్నవాళ్ళు ఆలింగనాలు చేసుకుంటారు. అంటే బంగారం ఇస్తున్నాం అంటారు, బంగారం తీసుకుంటున్నాం అంటారు. సో ఆ సెమీ పత్రాలన్నీ కూడా బంగారంతో సమానం. శమయతే సెమీ శ్లోకాన్ని కొట్టేటప్పుడు కూడా శ్లోకం ఉంటుంది. శమయతే పాపం శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అనే శ్లోకంతో ఆ రోజు శమీ వృక్షానికి మనం పూజ చేయాలి. గురుగారు శ్లోకం చదవగానే అయిపోదు, ప్రదక్షిణలు అన్నీ చేసిన తర్వాత కోరికల చిట్టా రాసి చెట్టుకు పెట్టడం చాలాసార్లు చూసాం ప్రతి సంవత్సరం కూడా. అవి రకరకాల ఆచారాలు ఉంటాయమ్మా. అవి అంటే మీ పెద్దలు చెప్పిన ఆచారమే తప్ప అందరికి అది వర్తించదు, శాస్త్ర ప్రకారం కాదు. ఓకే, అంటే మనసులో కోరికలు ఎలాగో చెప్పుకుంటాము, కానీ ఈ పేపర్లో రాసి ఇవ్వడం అనేది నిజంగా అది ప్రాంతీయ ఆచారం లాగా వచ్చి ఉండొచ్చు మేబీ. మరి ఇప్పుడు విజయదశమి రోజున అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాము. విజయదశమి పూజ మాత్రమే చేయాలి అనుకుంటే ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ విధంగా ఆచరించవచ్చు విధానాలు? ఆ రోజు ఓన్లీ విజయదశమి పూజ చేసుకోవాలంటే రాజరాజేశ్వరి అష్టోత్తరము, రాజరాజేశ్వరి సహస్రనామ స్తోత్రము, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రము, లలితా అష్టోత్తర శతనామ స్తోత్రంతో అమ్మవారిని పూజించి ఈ నివేదనలు పెట్టాలి. అన్ని రకాల మహానివేదన ఆ రోజు ఇంకా పెద్ద పండగ కాబట్టి అమ్మవారికి మహానివేదన పెట్టాలి. మనం పిండి వంటలు చేసుకుని అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యం పెడతామంటే కుదరదు అట్లా. గురుగారు, ఇప్పుడు ఈ జమ్మి వృక్షం పూజించడం వెనకాల ఆంతర్యం పాండవుల ఆయుధాలు దానిపైన దాయటం వల్ల అదొక దేవతా వృక్షంగా భావించి ఈ విధానం ఈ రోజున మనం ఆచరిస్తూ ఉన్నాము. ఈ ఆయుధాలు అంటే కూడా వాళ్ళు యుద్ధానికి ఉపయోగించే వస్తువులు ఆయుధాలుగా భావించాము. కానీ ఇప్పుడు మనం ఆయుధ పూజ అనంటే ఎవరి వాహనాలను వాళ్ళు శుభ్రం చేసుకోవడం, పూజ చేయడం, ఇంట్లో వంట వస్తు సామాగ్రి, మీ ఇంట్లో కత్తి పెట్ట కూడా ఆయుధమే, ఆడవాళ్ళ చేతిలో గరిటె కూడా ఆయుధమే. అంతే ఏంటి, అందుకని మన వృత్తిరీత్యా మనం ఏమేమి వాడుకుంటాం అన్నిటికీ పూజ చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.